చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి. మనం ఆమెను ఎలా అయితే ఫాలో చేస్తున్నామో కిల్లర్ కూడా ఎవ్రీ సెకండ్ తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. తన ప్రాణం మన చేతిలో ఉంది. హలో మాయా అండ్ మచాస్, నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంట్రా మాయా, నేను మార్గన్ మూవీ చూసి వచ్చేసా మాయా. ఇప్పుడు అది మూవీ మాత్రం ఎక్సలెంట్ 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 ఉంది మాయా. నిజంగా అయితే బుర్రపాటు మూవీ మాయా. ఇది సరైన క్రైమ్ థ్రిల్లర్ పడింది మాయా మనకి ఈసారి మాత్రం. మూవీ అంతా చూసామాయా, కానీ నాకు ఒక్క షాట్ అయినా ఒక్క సీన్ అయినా సరే అస్సలు వేస్ట్గా పెట్టారని అయితే మాత్రం అస్సలు అనిపించలేదు మాయా. నువ్వు రాసి పెట్టుకోమాయా, ఈ మూవీ అయితే కంప్లీట్గా పైసా వసూలు మూవీ మాయా. ఎక్సలెంట్ మూవీ, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంది మాయా. క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మాయా. ఇక మూవీ ప్లాట్లోకి వస్తాం మాయా. ఒక అన్నోన్ పర్సన్ వచ్చి కొంతమందికి ఇంజెక్షన్ చేసి చంపేస్తుంటాడు మాయా. అయితే ఆ ఇంజెక్షన్ అయిన తర్వాత అవతల వాళ్ళు బ్లాక్గా మారిపోయి చచ్చిపోతుంటారు మాయా. అయితే అసలు ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఆ ఇంజెక్షన్ ఏంటి, ఎందుకు అలా చంపుతున్నాడు అనేది ఈ మూవీలో ప్లాట్ మాయా. ఇక ఈ మూవీలో పాజిటివ్స్కి వస్తే మాయా, ఈ మూవీలో ఏదైతే కిల్లింగ్ కాన్సెప్ట్ చూపించాడో అది ఇండియన్ మూవీస్లోనే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్లో అనిపించింది మాయా నాకు. అండ్ ఆ కాన్సెప్ట్ని అలా ఒక అవుట్లైన్ చెప్పేసి వదిలేకుండా దానికి ఒక సైంటిఫిక్ క్లారిటీ ఇచ్చడం మాయా డైరెక్టర్ ఈ మూవీలో. క్రైమ్ థ్రిల్లర్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ లాంటిది మాయా మూవీ. ఈ మూవీలో కిల్లర్ని ఫైండ్ అవుట్ చేసే సీన్స్ అయితే డైరెక్టర్ చాలా బ్రిలియంట్గా రాస్తున్నాడు అండ్ చాలా బ్రిలియంట్గా తీసాడు మాయా. మాయా అన్ని మూవీస్ లాగా ఈ మూవీలో కూడా ఒకరి మీద కానీ లేకపోతే ఇద్దరి మీద కానీ డౌట్ తెప్పించి లాస్ట్లో ఆ ఇద్దరిలో ఒకడే అన్నాన్ పర్సన్ అని చెప్పి చూపించేసి క్లోజ్ చేయలేదు మాయా. ఈ మూవీ చూస్తుంటే ఇంక చాలా మంది మీద డౌట్ వస్తుంది మాయా. యాక్చువల్గా ఈ డైరెక్టర్ ఈ కిల్లర్ ఎవరు అనేది డౌట్ని లాస్ట్ వరకు హోల్డ్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడని నాకు అనిపించింది మాయా. ఈ మూవీ చూసాక నీకేమనిపించిందో ఒకసారి కామెంట్లో రాయి మాయా. ఈ మూవీ రన్ అవుతున్నంతసేపు నీకు డైరెక్టర్ చాలా విషయాలు కన్వే చేస్తారు మాయా, బట్ క్లారిటీ మాత్రం ఎక్కడ తప్పలేదు మాయా. నేనైతే మూవీ అవుతున్నంతసేపు సీట్ ఎడ్జ్కి వచ్చేసే మాయా, అంత ఎంగేజ్ చేసేసాడు మాయా డైరెక్టర్ నన్ను. ఇక నెగిటివ్స్కి వస్తే మాయా, నిజం చెప్పాలంటే నాకైతే ఏది కూడా అన్వాంటెడ్ అని కానీ ఎక్కడ కూడా నెగిటివ్ అని కానీ అస్సలు అనిపించలేదు మాయా. అస్సలు అనిపించలేదు మాయా. ఓవరాల్గా చెప్పాలంటే మాయా, ఇది ఒక బుర్రపాటు క్రైమ్ థ్రిల్లర్ మాయా. నన్ను నమ్మయా, నిజం చెప్తున్నా, ఈ సినిమా మాత్రం నువ్వు అస్సలు తప్పకుండా చూడాల్సిన సినిమా మాయా. ఈ మూవీ కోసం అయితే మాత్రం ఇక ఇంతే మాయా. మాయా, నీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు ఉంటే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయమాయా. ఆ కామెంట్ పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు మాయా. ఒకవేళ కామెంట్ పాజిటివ్ అయితే నేను బూస్టప్ అవుతా మాయా, నెగిటివ్ అయితే ఆ మిస్టేక్స్ అన్ని నేను తెలుసుకుంటా మాయా. అండ్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటా మాయా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోక మాయా, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ దగ్గర రావాలి కదా మాయా. సరే మాయా, ఇక ఉంటా. టాటా, జై హింద్. చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి. మనం ఆమెను ఎలా అయితే ఫాలో చేస్తున్నామో కిల్లర్ కూడా ఎవ్రీ సెకండ్ తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. తన ప్రాణం మన చేతిలో ఉంది.